భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో వాస్తవంగా పూర్తి బలమే ఉంది. అయితే ఎన్డీఏగా సొంతగా కాదు. ఇక్కడే కీలక బిల్లుల్ని ఈ సమావేశాల్లో పెట్టకపోవచ్చు అన్నటువంటి చర్చ నడుస్తోంది. ఎన్డీఏ సంఖ్యాబలం కాస్త తగ్గింది. రాజ్యసభలో 4 నామినేటెడ్ సభ్యులు గత శనివారం పదవి విరమణ చేశారు. రాకేష్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మనసింగ్, మహేష్ జట్మలాని పదవీకాలం పూర్తయితే గత వారం వీళ్ళంతా పదవి విరమణ చేశారు. వీళ్ళ నాన్ అలైన్ సభ్యులుగా రాష్ట్రపతి నామినేట్ చేసిన ఆ తర్వాత మోడీ ప్రభుత్వానికి అధికారికంగా మద్దతు ప్రకటించారు. వీళ్ళ పదవీకాలం పూర్తవడంతో ఇప్పుడు బీజేపీ సంఖ్యాబలం 86కి పడిపోతే ఎన్డీఏ బలం 101గా ఉంది. 245 మంది సభ్యులు ఉండే రాజ్యసభలో ప్రస్తుతం 19 ఖాళీలు ఉన్నాయి. దీంతో మొత్తం సభ్యుల సంఖ్య 226 ఉంటే మెజార్టీ మార్కు 114. ప్రస్తుతం ఎన్డీఏ సంఖ్యాబలం దీనికంటే తక్కువగా ఉంది. 7 నామినేటెడ్, 2 స్వతంత్రుల మద్దతు అధికార పక్షానికి ఉన్న వాళ్ళతో కలిపిన మెజార్టీ మార్క్ దాటదు. మరోవైపు ఐఎన్డీఏ కూటమికి 87 మంది సభ్యుల మద్దతు ఉంది. దీంతో వచ్చే సమావేశాల్లో బిల్లుల మీద ఓటింగ్ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ క్రమంలోనే బిజు జనతా దళ్, బీఆర్ఎస్ వంటి తటస్థ పార్టీలుగా కీలకంగా మారబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా, ఎందుకంటే వాళ్ళకి ఏకంగా 11 మంది ఉన్నారు. బిల్లును ఆమోదించుకోవాలంటే స్వతంత్రులతో పాటు తటస్థ పార్టీల మద్దతు కేంద్రానికి అవసరం పడింది. రాజ్యసభలో బిజు జనతా దళ్ పార్టీకి 9 మంది ఎంపీలు ఉంటాయి. ఇటీవల జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో వీళ్ళు ప్రతిపక్షం వైపు కూర్చున్నారు. అయితే అన్నాడీఎంకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బీజేపీ నెగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇక రాజ్యసభలో 19 ఖాళీల్లో 4 జమ్మూ కాశ్మీర్ నుంచి, 4 నామినేటెడ్ కేటగిరీలో ఉన్నాయి. మరో 8 రాష్ట్రాల నుంచి 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటికి త్వరలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఎన్డీఏకి 8, ఐఎన్డీఏ కూడా 3 స్థానాలు దక్కుతాయి. ఈ జమ్మూ కాశ్మీర్లోనూ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్పటికి పూర్తి బలం వస్తుంది.